హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 109. ఆ బ్యాగ్ తీసుకొని పక్కన పెట్టేసి, ఏవండి రాత్రి పెళ్ళవుతుంది కదా అనగానే, నాకు తెలీదా, అందుకే కదా మన ఊరికి వచ్చింది, కొత్త విషయం చెప్పినట్టు చెప్తున్నావని అతను నవ్వుతూ అడిగేసరికి, అబ్బా అది కాదండి, పిన్నికి బాబాయ్కి బట్టలు పెట్టాలి, అవి తీసుకోవాలి అనగాని, ఇప్పుడు చెప్తున్నావేంటి, ఇందాక వెళ్ళినప్పుడు చెప్తే అవి కూడా తీసుకొచ్చేవాడిని కదా అనగాని, మీకేం తెలుసని తీసుకొస్తారు, మీరు వేసుకునేలాంటి ఫారెన్ బట్టలు వాళ్ళు వేసుకోరు. బాబాయ్ గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన గారు చాలా సాదా సీదా బట్టలు వేసుకుంటారు. పిన్నికి కూడా పట్టు చీరలు కొనాలి, నాకు కొన్నట్టు ఫ్యాన్సీ శారీస్ కొంటే బాగోదు, మీకేం తెలుసని కొంటారు అనగానే, సరే నీకు తెలుసు కదా మరి, ఎప్పుడు వెళ్దాం అని అన్నాడు అతను. సాయంత్రం వెళ్దాం, మళ్ళీ 2 రోజులైతే ధాత్రిని పెళ్లి కూతుర్ని చేస్తారు. కుదరదు, ఇంకా కొంతమందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేది ఉందట. బామ్మ వాళ్ళు వెళ్ళిపోతే ధాత్రికి తోడుగా ఇంట్లో ఉండాల్సి ఉంటుంది అనగాని, సరే అయితే సాయంత్రం 4 గంటల్లోపు రెడీగా ఉండు అని చెప్పడంతో సరే అని చెప్పి వెళ్ళిపోయింది దక్ష. చూస్తుండగానే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయి, సాయంత్రానికి బంధువులు ఎక్కువ కావడంతో నెమ్మదిగా విశాలాక్షమ్మ దగ్గరికి వెళ్ళి, పిన్నికి బాబాయ్కి ధాత్రికి పెట్టాల్సిన బట్టలు తీసుకురావడానికి నేను మీ మనవడు టౌన్కి వెళ్తున్నాం బామ్మ, ఇంకేమైనా అవసరం ఉంటే చెప్పు అనగానే, ఆవిడ బాగా ఆలోచించి, ధాత్రికి మీ పిన్నికి బాబాయ్కి మాత్రమే బట్టలు పెడితే బాగోదు అని చెప్పి వెళ్ళి ఇనుప పెట్టెలో నుంచి ఒక కట్ట డబ్బులు తీసుకొచ్చి దక్ష చేతిలో పెట్టి, వరుణ్కి వాళ్ళ చుట్టాలకు కూడా బట్టలు తీసుకునిరా అని చెప్పడంతో సరేనని చెప్పింది దక్ష. ఇద్దరూ కలిసి బయటికి రాగానే, ఏంటి నానమ్మతో ఇంతసేపు మాట్లాడావని కర్ణ కార్ స్టార్ట్ చేస్తూ అడిగేసరికి, తను వాళ్ళ బామ్మ ఇచ్చిన కట్ట చూపించడంతో, ఏంటిది నిన్నేమైనా కొనుక్కోమనిచ్చిందా అనగానే, లేదు, వరుణ్కి వాళ్ళ ఫ్యామిలీకి కూడా బట్టలు తీసుకోమని చెప్పింది, మనం మన వాళ్ళకి బట్టలు పెట్టుకుంటే బాగోదు కదా, వాళ్ళకు కూడా పెట్టాలి కదా అనగానే, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో ఎలా తెలుస్తుంది అనగానే, నేను వరుణ్కి మెసేజ్ చేశాను, తను చెప్తాడులే, పదండి వెళ్దాం అని అంటూ బయలుదేరారు. అందరికీ బట్టలు తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క షాప్‌లో దొరుకుతూ ఉండేసరికి వాళ్ళ ఇంటికొచ్చేసరికి 9 కావడంతో, ఏంటే సాయంత్రం 4కి వెళ్ళి ఇంత లేట్‌గా వచ్చారు? టౌన్‌కి వెళ్ళమంటే హైదరాబాద్‌కి వెళ్ళొచ్చారా ఏంటి? అనగానే, అదేం లేదమ్మమ్మ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం బట్టలు కదా, అందుకే అందరికీ నచ్చేలా ప్రతి షాప్ తిరుగుతూ తీసుకునేసరికి ఈ టైం అయింది, నేను బాగా అలసిపోయాను అనగానే, వేడి నీళ్లు పెట్టాను, వెళ్ళి స్నానం చేసిరా, భోజనం చేయొచ్చు, నువ్వు చేసొచ్చాక వాడు స్నానానికి వెళ్తాడు అనగానే, సరేనంటూ స్నానానికి వెళ్ళిపోయింది దక్ష. దక్ష స్నానం చేసి వచ్చేసరికి బంధువులందరూ సగానికి సగం మంది నిద్రపోతూ ఉండడంతో, కర్ణ కూడా స్నానం చేసి వచ్చాక మనవడికి మనవరాలికి భోజనం పెట్టింది విశాలాక్షమ్మ. మీరు వెళ్ళి పడుకోండి అమ్మమ్మ, నేను మీ మనవడికి వడ్డిస్తానులే, మీరు కూడా ఈరోజు అంతా పని చేసి చేసి అలసిపోయారు కదా అనగానే, అలసిపోయి మీరు కూడా వచ్చారు కదా, వడ్డిస్తానులే, ఒక్క 10 నిమిషాలకి ఏమవుతుంది అంటూ వాళ్ళ దగ్గర కూర్చుంది విశాలాక్షమ్మ. వాళ్ళిద్దరూ భోజనం చేసిన తర్వాత వెళ్ళి నిద్రపోండి అని అంటూ విశాలాక్షమ్మ కూడా నిద్రపోవడానికి వెళ్ళిపోయింది. మరో 2 రోజులు టకాటకా బంధువులతో సందడిగా గడిచిపోయింది. నిద్రపోతున్న ధాత్రి నడ్డి మీద ఒకటేసి, త్వరగా లేచి కూర్చో, పెళ్లి కూతుర్ని చేయాలి, మళ్ళీ ఎండ అనేది వచ్చేసిందంటే అమ్మమ్మ ఒప్పుకోదు, పెళ్ళికి 5 రోజులే ఉందని బలవంతంగా లేపి కూర్చోబెట్టింది దక్ష. అబ్బా నాకు స్నానం చేయడం వచ్చక్క, మీరందరూ చేయించాల్సిన అవసరం లేదు అనగాని, ఇది నువ్వు చేసే స్నానం కాదే, మంగళ స్నానం, ముత్తైదువులే చేపించాలి, ముందు నోరు మూసుకొని లేచి కూర్చో అనగానే, రాక్షసి అని తిడుతూ ధాత్రి బాత్రూంకి వెళ్ళి రావడంతో ఆమెను తీసుకుని పెరట్లో ఉన్న చోటుకి తీసుకెళ్లడంతో, చలి పెడుతుంటే ఇక్కడికి తీసుకొచ్చారేంటి, కొంపదీసి ఇక్కడ స్నానం చేయిస్తారా ఏంటి అనగానే, పోనీలే, నీకు కూడా బ్రెయిన్లో గుజ్జుంది, యువర్ రైట్, నీకు స్నానం చేయించేది ఇక్కడే అని చెప్పడంతో, మీకేమైనా పిచ్చి పట్టిందా, అంత సింపుల్గా చెప్తున్నావేంటి అని అడిగింది ధాత్రి.
అనవసరంగా టెన్షన్ పడకే, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ కాదు అని అంటూ అమ్మలు అక్కలు అందరినీ పిలిచి ఎదురుగా ఉన్న గంగాళంలో నీళ్ళని తీసిస్తూ ఉంటే వాళ్ళందరూ దాత్రి తల మీద జల్లెడ పెట్టి పసుపు నీళ్లతో స్నానం చేయించడం మొదలు పెడితే దాత్రి అయోమయంగా చూస్తే, నా మంగళ స్నానాలు నువ్వు చూడలేదా, విచిత్రంగా మాట్లాడతావేంటే అని అడిగింది దక్ష. ఏమోలే, ఇంత ఉదయాన్నే నిద్ర లేపేసరికి నాకు బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది అని దాత్రి వణుకుతూ చెప్పేసరికి త్వరగా స్నానం చేయించండి అని చెప్పింది దక్ష. ఈలోపు ఊరు నుంచి మహాలక్ష్మి, భాస్కర్ తమ్ముడు చెల్లెలు రావడంతో దాత్రికి స్నానం చేయించమని వాళ్ళకి అప్పచెప్పి బయటకొచ్చి, వచ్చారా అమ్మా, మీరే ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నాను, మాతో రమ్మని చెప్తే అంత త్వరగా వచ్చి ఏం చేస్తామని ఇప్పటి వరకు రాలేదు, అడ్రస్ వెతుక్కోవడంలో ఏవైనా ఇబ్బంది అయిందా నాన్న అని అడిగేసరికి, ఏం లేదమ్మా, అల్లుడే వచ్చి తీసుకొచ్చాడని వెనుక వస్తున్న కర్ణ వైపు చూసేసరికి, మీరు వెళ్ళారా, నాకు చెప్పలేదు అని అడిగింది దక్ష. రైల్వే స్టేషన్లో దిగామని అడ్రస్ తెలియదని ఫోన్ చేశారు, నువ్వు ఇంకా అప్పటికి నిద్ర లేవలేదు, సరేలే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను వెళ్ళిపోయాను అనగానే, అవునా, మీరు నా పక్కన కనిపించకపోయేసరికి తాతయ్య గారు ఏదైనా పని చెప్తే దానికోసం త్వరగా వెళ్ళిపోయారేమో అనుకున్నాను, థ్యాంక్స్ మా వాళ్ళని తీసుకొచ్చినందుకు అనగానే కర్ణ ఒక లుక్ ఇచ్చి కోపంగా వెళ్ళిపోవడంతో, ఏమైంది ఈయనకి థ్యాంక్స్ చెప్పినా కూడా కోపమేనా అని అనుకుంటూ రండి అంటూ వాళ్ళని లోపలికి తీసుకెళ్ళిపోయింది దక్ష. వాళ్ళు అలసిపోయి రావడంతో కొద్దిసేపు పడుకోమని చెప్పి వాళ్ళు పడుకున్న తర్వాత దాత్రి దగ్గరకొచ్చి ఆమె స్నానం పూర్తిగా అవ్వడంతో, అందరూ చేయించారే, నువ్వు ఒక్కదానివే బ్యాలెన్స్, త్వరగా కానివ్వు, అది చలికి చచ్చిపోతుందని వసుంధర చెప్పడంతో తను కూడా మంగళ స్నానం చేయించి నలుగు పెట్టి లోపలికి తీసుకువెళ్ళి బెడ్ మీద చీర పెట్టి, త్వరగా రెడీ అవ్వు, ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను పిలువు, నేను వస్తానంటూ దక్ష బయటికి వెళ్ళిపోయింది. కాసేపటికొచ్చి ధాత్రికి చీర కట్టించి నగలు వేసి జడ కూడా వెయ్యడంతో ధాత్రి ఇంకా నిద్ర మంపుల్లోనే ఉండడంతో వెంటనే నిద్రపోయింది. పూర్తిగా తెల్లవారిన తర్వాత మహాలక్ష్మి వాళ్ళకి టీ ఇచ్చేసి గ్రీన్ టీ తీసుకుని కర్ణ దగ్గరికి వెళ్ళేసరికి అతను అక్కర్లేదని కోపంగా కూర్చోడంతో, ఏమైంది మీకు, గ్రీన్ టీ తాగండి, ఆయన నా మీద ఎందుకు కోపంగా ఉన్నారని దక్ష అడిగేసరికి ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకుంటే, మరి విషయం ఏంటో చెప్పకపోతే నాకెలా అర్థమవుతుంది అనగానే, మీ అమ్మా నాన్నని రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నావు అనగానే, నాకు తెలియకుండా ఎప్పుడు వెళ్లారు, నాకెందుకు చెప్పలేదు అన్నాను అనగానే, దాని తర్వాత అన్నాడు. అడ్రస్ వెతుక్కోవడానికి ఏమైనా కష్టమైందా అని మా అమ్మ వాళ్ళని అడిగాను అనగానే, ఎహే దాని తర్వాత అని కోపంగా అనగానే, ఏమైంది, తాతగారు ఏదైనా పని ఉంటే వెళ్ళిపోయారేమో అనుకున్నాను అన్నాను అనగానే, కర్ణ చిరాకుగా చూస్తూ దాని తర్వాత అని కోపంగా అడగడంతో, ఏమన్నానండి అని దక్ష కోపంగా అనగానే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు కదా మా వాళ్ళని తీసుకొచ్చినందుకు అని అంటే, నన్ను వేరు చేసినట్టే కదా అనగానే, భగవంతుడా, ఆ మాట పట్టుకుని అలిగారా మీరు అని ఆశ్చర్యంగా అడిగింది. అతను కోపంగా మొహం తిప్పుకోవడంతో, భగవంతుడా, థ్యాంక్స్ అని చెప్తే తప్పే ఉందండి అనగానే, థ్యాంక్స్ అని చెప్పినందుకు కాదు, మా వాళ్ళని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అన్నావు అంటే నన్ను వేరే వాడిగా చూసినట్టే కదా, మన వాళ్ళని అనాలి కదా నువ్వు అనగానే, మహానుభావ, బుద్ధి తక్కువై నోటి దురద ఎక్కువై అలా వాగి చచ్చాను, ఇంకొకసారి అలా అనను సరేనా అని అంది. ఇప్పుడు అన్నదాని గురించి మాట్లాడు అనగానే అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి టక్కున అతని పెదవుల మీద ముద్దు పెట్టేసి, ఓకేనా, ఇంకా క్షమాపణ చెప్పాలా అనగానే ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకోగానే అతని చుట్టూ చేతులు వేసింది నవ్వుతూ. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.